నా పేరు డాక్టర్ రామకృష్ణ. నేను కార్డియాలజిస్ట్ని, స్పెషల్లీ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ని. కార్డియాలజీలో ఒక బ్రాంచ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ అంటాం. గుండెకి సంబంధించి రిథమ్ డిస్టర్బెన్సెస్, అంటే గుండె హార్ట్ బీటింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చూసే స్పెషాలిటీని ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు. ఏఎఫ్ అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అండి. ఇది ఒక రకమైన రిథమ్ డిస్టర్బెన్స్. దీనిలో ఏమవుతుందంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. అంటే నార్మల్గా క్రమంగా కొట్టుకోవాల్సింది నిమిషానికి 60 నుంచి 70 సార్లు కొట్టుకోవాల్సింది నిమిషానికి 100 సార్లు కొట్టుకోవచ్చు, 130 సార్లు కొట్టుకోవచ్చు. కంప్లీట్గా ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. దీనివల్ల 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటి, పేషెంట్కి దడ పెరుగుతుంది. 2, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. మూడవది, కొన్నిసార్లు ఈ ఏఎఫ్ ఉన్న పేషెంట్స్కి గుండె లోపల బ్లడ్ క్లాటింగ్ అవుతుందండి. బ్లడ్ క్లాటింగ్ అయ్యి ఇది బాడీలో వేరే ప్లేసెస్కి వెళ్ళి స్ట్రోక్ రావడం, పెరాలసిస్ స్ట్రోక్స్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏఎఫ్ వల్ల బేసికలీ 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి, హార్ట్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. రెండవది, బ్లడ్ క్లాట్స్ ఏర్పడడం వల్ల స్ట్రోక్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏఎఫ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లం అండి. రొటీన్గా మనం చేసే ఈసీజీ కానీ 2D ఈకో కానీ ఇటువంటి పరీక్షల్లో డెఫినెట్గా డయాగ్నోసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలామంది పేషెంట్స్కి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న పేషెంట్స్లో సుమారు 70-80% మంది పేషెంట్స్కి మందులతోనే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. దడ కంట్రోల్ చేసే మందులు ఉంటాయి. కొంతమందికి బ్లడ్ క్లాటింగ్ కాకుండా బ్లడ్ థిన్నర్స్ అంటాం, ఇటువంటి మందులు అవి ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఈ పేషెంట్స్ రెగ్యులర్గా చెకప్లో ఉండాలి. మిగిలిన కండిషన్స్, కోమార్బిడిటీస్ అంటాం, అంటే హైపర్ టెన్షన్, బీపీ, షుగర్, ఇటువంటి కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ అంటే బాగా అడ్వాన్స్డ్ ఉన్న రిపీటెడ్ సిమ్టమ్స్, కొంతమందికి చాలా ఫ్రీక్వెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. అటువంటి పేషెంట్స్కి అబ్లేషన్ అని ఒక ట్రీట్మెంట్ ఉంది. అబ్లేషన్ వల్ల ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సాధారణంగా 70-80% మందికి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.